దేహభావన వదిలి ముందర అంతర్ప్రయాణం వైపు ఎలా వెళ్ళాలి? అంటే నాలోకి నేను చూసుకోవడం అన్నప్పుడు దేహభావంతో మనస్సు ఎటు నడిపితే అటు నడిస్తే ఒక స్టేజ్ నుంచి మనము బుద్ధి అంటే ఏంటి? ఈ మనసుకు బుద్ధికి ఉన్న తేడా ఏంటి? బుద్ధికి మనస్సుకి మధ్యలో ఎప్పుడూ ఘర్షణ ఉంటుంది. ఇది బాగుంది, ఇది బాగోలేదు అనేది నిర్ణయించేది బుద్ధి అన్నప్పుడు ఈ మనస్సు నుంచి రిసీవ్ చేసుకున్న అవసరమైనవి రిసీవ్ చేసుకోవాలి, అనవసరమైనవి మనం డిలీట్ చేయాలి. ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తున్నాం. ఈరోజు మన అదృష్టం ప్రభావతమ్మ గారితో మనమున్నాం. ఈరోజు అనేక ఆధ్యాత్మిక విషయాల గురించి మనం తెలుసుకుందాం. వారు ప్రణవ ధ్యానం పేరుతో కాకినాడ ప్రాంతంలో ఎంతోమంది జీవితాలని వారు ఉద్ధరించారు, ఎంతోమంది జీవితాల్లో వెలుగుని నింపారు. వారితో మనం ఇప్పుడు సజ్జన సాంగత్యం చేసే భాగ్యం కలిగింది. నమస్కారం అమ్మా. నమస్తే శాస్త్రి గారు, ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇప్పుడు మనసు, దేహము, ఆత్మ, బుద్ధి ఈ 4 ఉన్నాయి. ఈ 4లో మనము అసలుకి దేహభావన వదిలి ముందర అంతర్ప్రయాణం వైపు ఎలా వెళ్ళాలి, ఇది ఒకటి. అలాగే ఆత్మ వైపు ప్రయాణం ఎలా సాధించాలి, ఆత్మ సాక్షాత్కారం వైపు ఎలా వెళ్ళాలి. మొట్టమొదటిగా దేహభావాన్ని వదిలి నేను శరీరం కాదు, నేను సంథింగ్గా ఉంది అని ఎలా తెలుసుకోవాలి? బాహ్యం నుంచి ఆంతరము ప్రయాణం అంటే ఫస్ట్ కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకోవడం అంటే ఏమిటి? ధ్యానం వైపు ప్రయాణం. అంటే నాలోకి నేను చూసుకోవడం అన్నప్పుడు దేహభావంతో మనస్సు ఎటు నడిపితే అటు నడిస్తే ఒక స్టేజ్ నుంచి మనము మీరు కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తున్నప్పుడు ఏమవుతుంది అని అంటే లోపల ఆలోచనల సమూహం మనస్సు అండి. మనస్సు అంటే ఒక పార్ట్ కాదు కదా. ఏ ఏ ఆలోచనలు వస్తున్నాయో మనకు తెలుస్తుంది. అంటే మనము ఎటు ప్రయాణం చేస్తున్నామో తెలుస్తుంది. శరీరానికి సంబంధించి కోరికలు, లేకపోతే శరీరానికి సంబంధించి వస్తువులు, శరీరానికి సంబంధించి మన ప్రవాహము ఎటు వెళుతుంది అనేది ఫస్ట్ తెలుస్తుంది. తెలిస్తే తప్పించి ఎవరు దాన్ని ఆపలేరండి. కాబట్టి ఆలోచనల్ని మనము ప్రత్యేకంగా ఆపడం అంటే కుదరదు. మీరు ఆపలేరు. అలాగా ఆలోచనలు ఆపడం అని అంటే అణిచిపెట్టడం అని. కాబట్టి ఈ ఆలోచనల్ని మనం కళ్ళు మూసుకున్నప్పుడు మనకి ఏ ఏ ఆలోచనలు వస్తున్నావో తెలిస్తే అప్పుడు అవి ఎందుకు వస్తున్నవి అంటే నేను ఎటు ధ్యాస పెడితే అటే ధ్యానం అన్నాం కాబట్టి ఎందుకు వస్తున్నవి అన్నప్పుడు అది నాకు ఎంతవరకు అవసరం అనేది మనకు తెలుస్తుంది. అవసరమైనవి రిసీవ్ చేసుకోవాలి, అనవసరమైనవి మనం డిలీట్ చేయాలి. మీరు కంప్యూటర్లో అన్ని అనవసరమైనవన్నీ పెట్టేస్తే హ్యాంగ్ అయిపోతుంది. మీరు అప్పుడు స్పేస్ కోసం కొంత డిలీట్ చేస్తారా లేదా? మరి మనిషికి కూడా లోపల ఆలోచనకి కొంత స్పేస్ వద్దండి. డిలీట్ చేయకుండా ఒక చెత్తబుట్ట మీరు మళ్ళీ మళ్ళీ వేస్తే పొర్లిపోతుంది. అది అడుగుని ఉండిపోయి వాసన వస్తుంది. మీరు ఇమీడియట్లీ బయటికి తీసి పడేసి ఖాళీ చేసేస్తారు. ఇల్లంతా సామానంతో నింపేస్తే చాలా చికాగ్గా అనిపిస్తుంది. మరి మన లోపల కూడా అనవసరమైన ఆలోచనలతోటి మీలో ఉండే దైవత్వాన్ని కప్పేస్తాము అని చాలామందికి తెలియదు. సో ధ్యానంతో ఏం చేస్తామనంటే కళ్ళు మూసుకుని ధ్యానం చేసేటప్పుడు ఎక్కడో చోట ఫోకస్ పెడతారు మీరు. అంటే మనస్సుకి ఒక ప్రాక్టీస్ ఏమిటంటే ఇక్కడ మాత్రమే ఉండాలి అని. పిల్లవాడు ఆట ఆడుకుంటున్నాడు అనుకోండి, చాలా స్పీడ్గా పరుగు పెడతాడు. వాడిని చదివించాలంటే తీసుకొచ్చి ఒక చోట కూర్చోబెట్టాలి. ఫస్ట్ కూర్చోడు, ఫస్ట్ చాలా గొడవ చేస్తాడు, ఇంకొంతసేపు బతిమాలుతాడు, ఇంకొంతసేపు ఆడుకుంటానంటాడు. ఏదో చేస్తే మీరేం చేస్తారు? వాడికి నచ్చినది ఏదో చాక్లెట్ ఇచ్చి, వాడికి నచ్చిన లేకపోతే ఏదో ఇచ్చి లంచం ఇచ్చో లేకపోతే ఏదో చేసి చెప్పి వాడిని ఒప్పించి తీసుకొచ్చి కూర్చోబెడితే వాడేం చేస్తాడు? ఆ నచ్చిన దానికోసం ముందు పుస్తకం ముందు కూర్చుంటాడు. మనసుకు కూడా అంతేనండి. ఎక్కడ హాయి వస్తుందో అక్కడ దాన్ని ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. మనకి 2 కేంద్రాలు చెప్పారు. ఒకటి భూమధ్య స్థానము,
2 హృదయస్థానం. హృదయస్థానం ఎందుకు అనంటే హృదయస్థానము స్పందనకి ప్రతీక, భూమధ్య స్థానము జ్ఞానానికి ప్రతీక. సో మనస్సుని అక్కడ ఫోకస్ పెట్టినప్పుడు అది అటు ఇటు పరుగు పెట్టే ఆలోచనల నుంచి ఒక చోటకి ముందు ఏకాగ్రం అవుతుంది. అలా అయితే సరిపోదు. ధ్యానము ఏకాగ్రత కోసము ధ్యానం చేస్తారు. అంతర ప్రయాణం అన్నప్పుడు మనిషి అసలు ఎందుకు వచ్చాడు ఈ భూమి మీదకి, ఇప్పుడు ఏం చేస్తున్నాడు, తిరిగి ఎక్కడికి వెళతాడు, ఇది ఎవరికి వాళ్ళు క్వశ్చన్ వేసుకోవాల్సి ఉంటుంది. నేను అసలు ఎందుకు వచ్చాను, నేనేం చేస్తున్నాను, తిరిగి నేను ఎక్కడికి వెళ్తాను అనే అన్వేషణ, అంతరన్వేషణ. అటువంటి అన్వేషణ మనం ఎప్పుడైతే ప్రయత్నం చేస్తూ ఉంటామో అది ఒక రోజుతో రాదండి. ఎందుకంటే మీరు బాహ్యం వైపు వెళ్ళాలి, తప్పదు. ఈ శరీరాన్ని పోషణార్థము మనం ఏవో పనులు ఏర్పాటు చేసుకున్నాం. ఆయా పనులు చేసుకుంటూ తిరిగి మళ్ళీ అంతర ప్రయాణానికి కొద్దిగా సమయం కేటాయించి మనస్సుని ముందు ఏకాగ్రం చేసి బుద్ధిని అన్వేషణ వైపు పెట్టాల్సి ఉంటుంది. ఎప్పుడైతే పెట్టినప్పుడు ఆత్మవైపు ప్రయాణం అని అంటే అదేదో అనుకోకూడదండి. అంటే జనాలందరికీ ఆత్మ అంటే చనిపోయిన వాళ్ళ యొక్క శక్తి అని సినిమాలన్నీ ఎలా తీసుకొచ్చినాయి అంటే అదేదో ఆత్మ అనగానే ఒక భయంకరమైనది అని తీసుకొచ్చినాయి. అలా అలవాటు పడిపోయి ఉన్నారు. ఆ వర్డ్ని అనవసరంగా బోల్డ్ వాటిలో వాడేసి ఉన్నారు కాబట్టి జనులకి ఆత్మ అనగానే ఏంటో అనుకుంటారు, సాధకులకి అర్థమవుతుంది. కాబట్టి ఆత్మవైపు ప్రయాణం అని అంటే మనలోకి మనం ప్రయాణం, మన స్వరూపం వైపుకి మనం ప్రయాణం. సో అటువంటి ఆత్మవైపుకి ప్రయాణం అనగానే ఏదో అనుకోకూడదు. ఆత్మ సాక్షాత్కారం అంటే పైనుంచి వస్తుంది అనుకుంటారు. సినిమాలో చూపిస్తారు ఏమనంటే చనిపోయిన తర్వాత ఇక్కడి నుంచి జ్యోతి వెళ్ళి భగవంతుల్లో కలుసుకున్నట్టు చూపిస్తారు. అందుకని ఆత్మ సాక్షాత్కారం అంటే పైనుంచి ఏదో ఒక లైట్ వచ్చి మన మీద పడిపోతే అది ఆత్మ సాక్షాత్కారం అంటారు. ఇది తప్పు. నువ్వు ఆత్మగానే ఉన్నావు, కానీ మరి ఎందుకు తెలియట్లేదు అంటే ఇదిగో ఈ దేహభావంలో అన్నింటితో కప్పేసుకున్నావు కాబట్టి తెలియట్లేదు. దాని నుంచి విడిపడడానికి నేను సాధన చేస్తున్నాను, దాని నుంచి విడిపడడానికి ధ్యానం చేస్తున్నాను. ధ్యానానికి ఏదో లక్ష్యం కావాలి కదండి. ఇది మనకి తెలిస్తే చాలా ఈజీ సాధన. అది తెలియకపోతే చాలా కష్టపడాల్సి ఉంటుంది. నేను ఇన్ని సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నానండి, నాకేమీ అర్థం కావట్లేదంటే అసలు ఫస్ట్ ఆ జ్ఞానం లేకుండా ధ్యానం ఎలా చేస్తారు? ధ్యానానికి సంబంధించి జ్ఞానం లేకుండా, మన గురించి మనకు తెలియకుండా ఎలా ధ్యానం చేస్తాం మనం? అంటే ధ్యానానికి జ్ఞానానికి సంబంధం ఉంది అంటారా, లేకపోతే జ్ఞానం లేకుండా ధ్యానం చేస్తే ప్రమాదము అంటారు? ప్రమాదం ఏమనట్లేదండి, ప్రమాదం అనట్లేదు. ధ్యానం చేస్తూ జ్ఞానం వైపు కూడా వెళ్ళాలి అంటున్నాను నేను. మీరు మహర్షులను కానీ మొన్న కూడా ఒక క్వశ్చన్ అడిగారు, మహర్షులందరూ ఎందుకు కోపంతో ఉంటారు ఇంత సాధన చేసి కూడా అంటే మనస్సుని లయం చేశారు కాబట్టి, కానీ మనస్సుని వాసనారహితము చెయ్యలేదు, మనస్సును శూన్యం చేయలేదు. శూన్యము కాదండి, శూన్యము అసలు శూన్యము కాదు. శూన్య సిద్ధాంతము శూన్యవాదము లేదు. నువ్వు చైతన్యం అయినప్పుడు శూన్యం ఎలా అవుతావు కదండి. మనస్సు అణిగిన స్థితిని శూన్యం అని చెప్పారు తప్పించి మనం చైతన్య స్థితిలో ఉన్నాం, క్రియాశీలత్వంతో ఉన్నాం. అంటే మనస్సు రహితమా? మనోలయము, మనోలయం అండి. మనోలయం అవుతుంది ధ్యానం ద్వారా, మనోనాశనము అవ్వదు. మనోనాశనము జ్ఞానం ద్వారా అవుతుంది. జ్ఞానం మీన్స్ విచారణ. అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు కదా, పూజ కంటే జపముత్తమం, జపము కంటే ధ్యానముత్తమం, ధ్యానము కంటే విచారణ లేకపోతే జ్ఞానముత్తమం అని చెప్పాడు. ఆ జ్ఞానానికి ఇంపార్టెన్స్ ఎందుకు ఇచ్చారు అని అంటే, జ్ఞానం లేకుండా మీరు ఇప్పుడు అసలు నేను ధ్యానం చేయాలనే జ్ఞానం లేకపోతే మీరు ధ్యానం ఎలా చేస్తారు? దేనికి నేను ధ్యానం చేస్తున్నాననే జ్ఞానం లేకపోతే కళ్ళు మూసుకుంటాడు, దానివల్ల ఉపయోగం లేదు కదండి. సో కాబట్టి ధ్యానము జ్ఞానము ఈ రెండు అంటే వివేకము వైరాగ్యము, ఈ రెండు నీ వరలో పెట్టుకోమని చెప్పాడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో. ఈ రెండు ఖడ్గాలు నీ వరలో పెట్టుకుని నువ్వు జీవితాన్ని సాగిస్తే
ఎప్పుడెప్పుడు వివేకం అవసరమో అప్పుడప్పుడు మనం ఆ జ్ఞానముతో ఆ వివేకంతో మనం జీవించాలి. ప్రతి వస్తువు లేకపోతే ప్రతి సంపద అన్నింటినీ నీ అవసరానికి వాడుకుంటున్నావు, కానీ దాంట్లో మమేకమైపోయి బంధం లేకుండా వైరాగ్యం కావాలి. అది జ్ఞానం. అయితే ఇక్కడ మనస్సు ఉంది, మనస్సుని వైరాగ్యం వైపు నడిపించుకుంటూ జ్ఞానం కావాలన్నారు. అయితే బుద్ధి అనేది ఒకటి ఉంది కదా, అలా బుద్ధి అంటే ఏంటి? ఈ మనస్సుకు బుద్ధికి ఉన్న తేడా ఏంటి? మనస్సు అంటే కర్మేంద్రియాలతో గ్రహిస్తుందండి, గ్రహణ శక్తి మనస్సుకి. అంటే ఈ కంటితో మీరు ఏదో చూశారు, ఇది బాగుంది, కంటికి దగ్గరగా మనస్సు ఉంటుంది కాబట్టి కంటితో చూసిన దాన్ని మనస్సు రిసీవ్ చేసుకుంది, నిర్ణయించేది బుద్ధి. ఇది బాగుంది, ఇది బాగోలేదు అనేది నిర్ణయించేది బుద్ధి అన్నప్పుడు ఈ మనస్సు నుంచి రిసీవ్ చేసుకున్నదంతా బుద్ధిలో నిక్షిప్తం అవుతుంది. అప్పుడు చూడండి, మనస్సులో నాకు ఒక కోరిక వచ్చింది, మనస్సులో పలానప్పుడు అక్కడ ఆహారం చూసామండి, ఆ ఆహారం కంటితో చూసినా లేకపోతే మీరు ఆ స్మెల్ని తీసుకుని ఆగ్రానించిన లోపల కోరిక పుడుతోంది. పుట్టినప్పుడు మనస్సు ఇమీడియట్లీ తినాలనేది వస్తుంది మీకు, కానీ బుద్ధిలో ఇది మంచిది కాదు అన్నప్పుడు బుద్ధి ఆప్ చేస్తుంది, మంచిది కాదు అని చెప్తుంది. మనస్సు ఏం చేస్తుంది? తినాలని కోరిక పుడుతుంది, బుద్ధి మంచిది కాదని చెప్పి. ఇప్పుడు మీకు ఘర్షణ వస్తుందా లేదా? బుద్ధికి మనస్సుకి మధ్యలో ఎప్పుడూ ఘర్షణ ఉంటుంది. అయితే ఈ రెండింటిని నడిపేది ఎవరు? ఈ రెండింటిని నడిపేది నేను మీన్స్ నేను శరీరం కాదండి. నేను శరీరం కానప్పుడు నేను ఈ రెండింటిని కంట్రోల్ చేసే రాజుని అన్నప్పుడు ఈ రెండింటిని జాగ్రత్తగా నడపాలి అని మనిషికి తెలియకపోతే అతని నడవడిక శరీరం మీదకి వెళ్ళిపోతుంది, శరీర ధ్యాస మీదకి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే ధ్యానం చేస్తూ ఏకాగ్రత పెంచుకుంటాడో వీటన్నింటినీ కంట్రోల్ చేయగలిగే స్థితి వస్తుంది. కంట్రోల్ చేయగలిగితే కనుక మన జీవితం గాడి తప్పకుండా కరెక్ట్గా వెళుతుంది. కంట్రోల్ చెయ్యలేకపోతే మన జీవితం గాడి తప్పి వెళుతుంది. ఇప్పుడు రోడ్డు మించి వెళ్తున్నాడు, నాకేదో నేను ఎదిగిపోవాలనుకున్నాను, లేకపోతే పెద్దగా డబ్బు సంపాదించాలనుకున్నాను, ఎవరినో చూసి వీళ్ళలా నేను అవ్వాలనుకుని రాత్రికి రాత్రే ఇప్పుడు నేను అవ్వాలనుకుంటే వాడు తప్పుడు పని చేయాల్సి ఉంటుంది. లోపల చెప్తూ ఉంటుంది బుద్ధి, ఇది తప్పు, నువ్వు ఇలా అయితే ఎదగలేవని. కానీ వాడు ఏం చేస్తాడు? మనస్సు వైపే ప్రయాణం చేస్తాడు. చేసినప్పుడు ఎక్కడో ఇబ్బంది పడతాడు, లేకపోతే ఏ షేర్లో కొన్నారు, ఇబ్బంది పడ్డారు, ఇప్పుడు దుఃఖపడేది ఎవరండి? అతనే కదా. అంటే వివేకం లేకేనా? అంటే కంట్రోల్ లేక. ఆల్రెడీ వివేకంతో చెప్పినా కూడా కంట్రోల్ లేదు. మనస్సుని కంట్రోల్ చేయాలి అని అంటే మనస్సుని తప్పనిసరిగా మన గ్రిప్లో ఉంచుకోవాలి. అంటే మనస్సు వైపు మనం ప్రయాణం చేసేయకుండా ఈ ఇంద్రియాలు, ఇప్పుడు ఈ చెయ్యి ఉంది సార్, ఈ చెయ్యి నేను ఎలా కదిపితే అలా కదులుతాను, ఈ కాలు నేను కూర్చోమంటే కూర్చుంది, ఈ కన్ను నేను చూడమంటే చూస్తుంది, లేకపోతే కళ్ళు మూసుకుంటాను, నేను మాట్లాడను అనుకుంటే నోరు మూసుకోగలుగుతాను, కానీ నా మనస్సుని నేను కంట్రోల్. మరి వీటన్నింటినీ కర్మేంద్రియాలు నేను కంట్రోల్ చేస్తున్నప్పుడు జ్ఞానేంద్రియాలైన మనస్సుని కూడా నేను నడపాలా లేకపోతే మనస్సు నన్ను నడపాలా? చెప్పండి. మనస్సు నడపాలి కదా, మనం బుద్ధిని నడపాలి, మనం మనస్సును నడపాలి. ఎలా నడుపుతారు? ఆత్మగా ఉండి నడుపుతారు. అయితే ఇంద్రియ నిగ్రహం అంటారు కదా, అసలు ఇంద్రియ నిగ్రహం ఎలా వస్తుంది? చాలా సింపుల్ ఇది. మీరు ధ్యానానికి కూర్చున్నప్పుడు ఇంద్రియాలన్నీ దగ్గరికి తీసుకుని ఏదో ఒక ఆసనం వేసి కూర్చుంటారు. ఇంద్రియ నిగ్రహం బాగానే చేశారు, 1-2 గంటలు మీరు ఎంతసేపు ఓపిక ఉందో అంతసేపు కూర్చోగలుగుతారు. కానీ లోపల మీరు ఏం చేస్తున్నారు? మనస్సుని బయటికి పంపించేస్తూ ఉంటారు. అప్పుడు ఇంద్రియ నిగ్రహానికి అయితే మీరు ఇంపార్టెన్స్ ఇచ్చారు, కానీ అక్కడ మనస్సుని ఆపాలనేది కంట్రోల్ అవ్వట్లేదు. కాబట్టి తప్పనిసరిగా మనం దృష్టి మనస్సు మీద పెడితే అన్నీ కంట్రోల్ అవుతాయండి. ఆహారము అక్కడ చూసి నేను తినకుండా ఉండలేకపోతున్నానంట, అక్కడ మనస్సు కంట్రోల్ లేదు. సో ఏ పనైనా సరే నేను చేస్తూ నిగ్రహం లేదు అని అంటే మనస్సు దాని మీద ఫోకస్ అయిపోయింది. ఇంద్రియాలు మనస్సు చెప్పినట్టుగా వింటాయండి. నేను మనస్సును నడిపితే ఇంద్రియాలు ఆటోమేటిక్గా కంట్రోల్ అయిపోతాయి, లేకపోతే కంట్రోల్ అవ్వకుండానే ఉంటాయి. సో కాబట్టి ఈ కన్ను వెళ్ళిన చోటకి మనస్సు వెళ్తోంది,
అన్నింటికీ మనస్సు వెళుతోంది అన్నప్పుడు ఫస్ట్ మనం మనస్సునే పట్టుకోగలిగితే ఇంద్రియాలు ఆటోమేటిక్గా కంట్రోల్ అవుతాయి. జనులు ఏం చేస్తారంటే ఇంద్రియ నిగ్రహం కోసం హఠం చేసి ఇంద్రియాన్ని నిగ్రహం చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఎన్ని రోజులు చేస్తారండి? హఠం చేయడం మానేస్తే ఆటోమేటిక్గా మళ్ళీ వచ్చేస్తాయి. అదే మనస్సుని కంట్రోల్ చేశారనుకోండి, ఏ ఇంద్రియాన్ని అది వాడదు, చక్కగా కంట్రోల్ అవుతుంది కదా. ఇప్పుడు రాజుగారు దగ్గరికి వెళ్ళాలి అనుకోండి, డైరెక్ట్ మీకు రాజుగారితో కనెక్షన్ ఉందనుకోండి, లేకపోతే ప్రైమ్ మినిస్టర్తో మీకు కనెక్షన్ ఉందనుకోండి, మీరు చుట్టూ ఎవరినైనా పట్టుకోవాలా? ఒక కార్డు పంపించి నేను వస్తున్నానంటే స్వాగతం తలుపులు తెరుస్తారు. అసలు నాకు డైరెక్ట్ ప్రైమ్ మినిస్టర్తో కనెక్షన్ లేదనుకోండి, మీరు చుట్టూ ఎంతమందిని పట్టుకుంటారు? చాలా మందిని, ఆ పిఎల్ని, బంట్రోతుల్ని అందరికీ మీరు డబ్బులు ఇచ్చుకుంటూనో తడుపుకుంటూనో ఒక అపాయింట్మెంట్ తీసుకుని ఎంతోసేపు వెయిట్ చేసి అప్పుడు పర్మిషన్ తీసుకుని, అది కూడా వాళ్ళు ఇస్తారో చేస్తారో తెలియదు, అప్పుడు పర్మిషన్ తీసుకుని మీరు లోపలికి వెళ్ళాలి. అదే డైరెక్ట్గా మీరు ప్రైమ్ మినిస్టర్ గారితో కనెక్షన్ ఉంటే ఎవరైనా మిమ్మల్ని ఆపుతారా? అలాగే నువ్వు ఒక్కొక్క ఇంద్రియాన్ని కంట్రోల్ చేసి కంటే డైరెక్ట్గా మనస్సుని మీరు కంట్రోల్ చేస్తే ఏ ఇంద్రియాలు మీ కంట్రోల్లో ఉంటాయి? ఇది చాలా సింపుల్ అండి. మన మహాత్ములందరూ అదే చేశారు. అయితే ఇప్పుడు హఠం చేసి ఇంద్రియాలని పట్టుకుంటారు కొంతమంది, మీరన్న దగ్గరికి వచ్చి. ఇప్పుడు చాలామంది సాధనకి బ్రహ్మచర్యము అంటారు. ఇప్పుడు చాలా సొసైటీలు కూడా బ్రహ్మచర్యముతోనే ఉండండి అంటారు. కానీ ఎక్కడో ఓ చోట ఇంద్రియాలు అనేది వారి వారి కోరికల్ని, వారి వారి ఏజ్ అనుసారం వచ్చే ఇబ్బందుల్ని ఎక్కడో ఉంటాయి. సో ఈ బ్రహ్మచర్యము పాటించాలి అనే ఒక దాంట్లోకి పడేస్తున్నారు. పడేసి బ్రహ్మచర్యాన్ని అణుచుకోమంటున్నారు. అణుచుకోవాలా, జయించాలా, అసలు అవసరం లేదా? అసలు బ్రహ్మచర్యం అంటే పెళ్లి చేసుకోకపోవడం ఒకటి కాదండి. అది కాదు. బ్రహ్మతో రమించడం అంటే, బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ కాదు, మొత్తం బ్రహ్మము అంటే ఈశ్వర శక్తి. సృష్టి మొత్తం వ్యాపించి కదండి. దానితో రమించడం అంటే ఏమిటండి? అదేంటో తెలుసుకోవడం కదండి. తెలిసినప్పుడు మీరు వేరేగా పలానా కోరిక లెగిసింది, లెగలేదు, లేకపోతే ఇది ఉండదండి. ఆ జ్ఞానం లేకపోతే, అందుకే మరి జ్ఞానం అవసరం అంటున్నాం. ఆ జ్ఞానం లేకపోతే ఏదో ఒక ఇంద్రియంతో కంట్రోల్ చేసి అది బ్రహ్మచర్యం అంటే తప్పండి. అది బ్రహ్మచర్యం కాదు. సో అంటే మన పెద్దలు ఏం చెప్పారనంటే, కొంత అటు వ్యామోహం వైపు వెళ్లకుండా, అంటే కొంత ఎక్కువ బంధాలు, ఎక్కువ అనుబంధాలు పెరిగే కొలది డైవర్షన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి భౌతికంగా నువ్వు ఆధ్యాత్మికంగా వెళ్ళాలి అని అంటే చిన్నప్పటి నుంచి ఉపనయనం చేస్తే గాయత్రి చెప్పి అటువైపు ప్రయాణం చేయటానికి ఒక ప్రాక్టీస్ చేయించారు. అప్పుడు దానికి గురుకులాల్లో కానీ ఎక్కడైనా సరే. పైగా అతని వయసు వచ్చిన తర్వాత అతన్ని అంటే ముందు చిన్నప్పుడు ఒక ప్రాక్టీస్ చేయించి అతని ఇంట్రెస్ట్ తోటి అతను ఎటువైపు ప్రయాణం చేస్తాడో తెలుసుకుని, బలవంతం ఎక్కడా లేదండి, పూర్వం ఎక్కడ బలవంతం లేదు, ఆ జ్ఞానం ఇచ్చి ఆ జ్ఞానంలో ఈ రూట్లు 2 చూపించేవారు. నువ్వు ఇటువైపు ప్రయాణం చేస్తావా, ఇటువైపు ప్రయాణం చేస్తే గృహస్థు ధర్మాన్ని ఆచరిస్తూ, గృహస్థు ధర్మాన్ని, సృష్టి ధర్మాన్ని పాటించి, సృష్టి ధర్మం ఏంటండి? మీరు ఎంతమంది సంతానాన్ని కంటారో అది మీ ఓపిక అంతవరకు సంతానం, కానీ ఆ సంతానాన్ని కరెక్ట్గా తయారు చేసి అక్కడి నుంచి భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఈశ్వరుని స్నేహితుల్లాగా ఈశ్వరుడి వైపు ప్రయాణం చేయటము గృహస్థు యొక్క ధర్మం. ఇటువైపు ప్రయాణం చేసినప్పుడు నువ్వు పూర్తిగా ఇంక ఇటువంటి బాధ్యతలు, కర్తవ్యాలు తీసుకోకుండా పూర్తిగా బ్రహ్మచర్యం అంటే బ్రహ్మతో రమించటానికి నా బుద్ధిని, నా ఇంద్రియాలని అన్నింటినీ అటువైపు ఆయన పాదాల దగ్గర అక్కడ పెట్టేటట్టుగా మనం సాధన చేయటం. అయితే గృహస్థికి చాలా తక్కువ నియమాలు పెట్టారు, బ్రహ్మచర్యానికి ఎక్కువ నియమాలు పెట్టారు. ఎందుకు అని అంటే, ఇక్కడ ఆల్రెడీ చాలా వాటిల్లో మానసికమైన ఒత్తిడితో, లేకపోతే మానసికంగా రకరకాల అన్వేషణలో మానసికంగా అన్ని ఇబ్బంది పడుతూ వైరాగ్యము తొందరగా వస్తుంది. ఇక్కడ ఏమీ తెలియదు కాబట్టి వైరాగ్యము చాలా ఆలస్యం అవుతుంది కాబట్టి బ్రహ్మచారికి కఠినమైన నియమాలు పెడితే ఆ కఠినమైన నియమాలతో వైరాగ్యం వస్తుంది. గృహస్థికి కఠినమైన నియమాలు లేవండి,
ఆల్రెడీ పిల్లలు, భార్య, డబ్బులు, ఇబ్బందులు, వీటన్నింటితో వైరాగ్యం రెడీగా ఉంటుంది. ఇక్కడ కొంచెం కష్టంగా ఉంటుంది. అయితే చిన్నప్పుడే కొన్ని సంస్థలు, ఆర్గనైజేషన్లు ఏం చేస్తున్నాయంటే, మీరు 5వ సంవత్సరాన్ని 4వ సంవత్సరాన్ని ఇచ్చేస్తే పుణ్యము అని చెప్పి పిల్లల్ని తల్లిదండ్రులు ఇచ్చేయటము, వాళ్ళని అలా అందులో ఉంచటము, పెద్ద అయిన తర్వాత వాళ్ళ కోరికలు, వాసన కదండి అది, ఆ వాసనని కంట్రోల్ చేసుకోలేక వాళ్ళు మళ్ళీ బయటకు వచ్చేయటము, ఇవన్నీ మనం చూస్తున్నాం. అలా బలవంతంగా చేసే కంటే అప్పటి వరకు అటు తల్లిదండ్రులు దగ్గరుండి ప్రయాణం చేయించి నువ్వు నిర్ణయించుకోమని చెప్పి మనం ఆ ఛాన్స్ ఇస్తే అది కరెక్ట్గా ఉంటుంది. కాబట్టి బ్రహ్మచర్యం అంటే భౌతికము కాదు, అంతరము. బ్రహ్మంతో రమించటమే బ్రహ్మచర్యం. అది గృహస్థ, సన్యాస సంబంధం లేదండి. బట్టలు వేసుకుంటే సన్యాస అవరు. అలా లోపల సన్యసించితే ఈశ్వరుడు ఆటోమేటిక్గా వస్త్రం ఇస్తే మనం తీసుకోవాలి తప్పించి, లోపల సన్యసించకుండా బయట ఏమి వేసుకున్నా ఒకటే. అలాగే లోపల ఇంద్రియ నిగ్రహం లేకుండా బ్రహ్మచర్యం పాటిస్తే అది వర్కౌట్ అవుతుంది. అయితే బ్రహ్మచర్యంకి మన మనస్సుకి సంబంధం ఉందంటారు. సంబంధము మనస్సుని దాన్ని కంట్రోల్ చేయటమే కదండి. మనస్సుని మనము దాని వైపుకి ప్రయాణం చేయిస్తున్నాం కదా, మరి తప్పకుండా ఉంటుంది. మనస్సుని విచ్చలవిడిగా వదిలేయకుండా ఒక ప్రక్రియ ద్వారా, ఒక మంత్రమో లేకపోతే ఒక జపమో, ఒక పూజయో, ఒక నియమమో, 3 సంధ్యలు చేయటము, నియమాలు, వీటన్నింటితోటి మనస్సుని ఒకవైపుకి నడిపిస్తారు కదా, తప్పనిసరిగా ఉంటుంది. ఇటువైపు అయితే మనస్సుని వదిలేస్తారు, ఇటువైపు అయితే చుట్టూ పరిసరాలు కూడా అవే ఉంటాయి కదండి, పరిసరాల ప్రభావం కూడా ఉంటుంది, రెండు ఉంటుంది. అక్కడ గృహస్థ బ్రహ్మచర్యం కాదండి, నేనెవరిని తెలుసుకోవడానికి ఎవరైనా ఒకటే. వాళ్ళకి తప్పనిసరిగా లక్ష్యం కరెక్ట్గా ఉండాలి. లక్ష్యం వైపు ప్రయాణం చేయడానికి లక్ష్యం సరిగ్గా రిసీవ్ చేసుకోవడము, దానికి తగ్గ జ్ఞానము, వాటన్నింటితో నా ప్రయాణము, ఇది కరెక్ట్. అయితే అమ్మ, ఇన్ని పాటిస్తున్నాం, మనస్సుని, బుద్ధిని, వీటన్నిటినీ చూసుకుంటూ వెళ్తున్నాం. చివరికి ఆత్మస్వరూపుడు అని ఆత్మవైపు ఉంటాం. మనలో ఉన్న దైవత్వాన్ని మనం ఎప్పుడు గుర్తిస్తాం? గుణాలు తగ్గితే ఆటోమేటిక్గా తెలుస్తుందండి. తమస్సు, రజస్సు, ఈ గుణాల గురించి ఫస్ట్ తెలుసుకోవాలి. మనలో ఏ గుణం లెగుస్తుందో, ఎప్పుడైతే మీరు భౌతికం అంటే శరీర ధ్యాస తగ్గుతుందో, శరీర ధ్యాస తగ్గి అంతరం వైపు ప్రయాణం చేస్తూ ఉంటారో, ఆ గ్యాప్ అంటే ఆలోచనకి ఆ స్పేస్ కావాలి. ఎప్పుడైతే ఆలోచనకి ఆ స్పేస్ వస్తుందో, వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనకేమవుతుంది అని అంటే తెలుస్తూ ఉంటుందండి. ఒక్క గుణం లెగిసిన, ఆ గుణానికి సంబంధించిన ఆలోచన లెగిసిన మనకు తెలుస్తుంది. తెలిసినప్పుడు ఇది ఈ గుణం కదా అని మనము విచారణ చేసుకుంటూ దాన్ని అదే జ్ఞానము, మనము ఆ విచారణలోనే ఎక్కువ జ్ఞానం అవుతుంది. కాబట్టి మనం దాన్ని తగ్గించుకుంటూ జీవన విధానంలో కూడా మన గుణాలని పెంచే స్నేహాలు, గుణాలని పెంచే బంధుత్వాలు, వీటన్నింటినీ కొంచెం తగ్గించుకోవాల్సి ఉంటుందండి. ఇప్పుడు నాకు రజస్సు ఉందండి, నేనేదో చేసేయాలని ఒక ఉత్సాహము, హుషారు ఉంది, నా భావాలకు తగ్గట్టే నా స్నేహాలు కూడా ఉంటాయి. అప్పుడు నేను నా స్నేహితులతో చర్చిస్తాను. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, అవునవును అర్జెంటుగా చేసేస్తే బాగుంటుంది, నువ్వు కాబట్టే చేయగలుగుతావు అంటాడు. ఇమీడియట్లీ నేను దూకేస్తాను. రేపు రొద్దుట నాకు ఇబ్బంది వస్తుంది. అప్పుడు వాళ్ళు ఏమంటారు, అంత స్పీడ్గా దూకేశాడు అందుకే ఇబ్బంది, వెంటనే నీకు దుఃఖం వస్తుంది. ప్రతిదీ నాకు తమస్సు ఉంది, నాకు విపరీతమైన బద్ధకం ఉంది, ఇప్పుడు నేనేం చెప్తాను, హాయిగా పడుకుని ఎంజాయ్ చేయాలని చెప్తాను. నా స్నేహితులు కూడా అలాంటి వాళ్ళే ఉంటారు. రా నువ్వు నేను కలిసి పడుకుందాం, లేకపోతే ఒక బిర్యానీ తినేసి ఇద్దరం కలిసి పడుకుందాం అని చెప్తాడు. వెళ్ళి ఇద్దరు కలిసి చక్కగా హాయిగా నిద్రపోతారు. అంటే తమస్సు కలిసిందండి. ఇప్పుడు ఒక కట్టె పుల్లకిను 2 కట్టె పుల్లలకి తేడా లేదండి. ఒక కట్టె పుల్ల అయితే టిప్మని ఇరిసేయచ్చు, లేకపోతే సన్నగా కాలుతుంది. రెండోది యాడ్ చేస్తారు, కొంచెం బలం పెరుగుతుంది, నిప్పు ఎక్కువ రాజుకుంటుంది. అప్పుడు మన గుణానికి తగ్గ స్నేహాలను ఎంచుకోకూడదండి, కొంచెం మన గుణాలు తగ్గే స్నేహాలు. ఇప్పుడు తమస్సు ఉన్నవాడు ఏం చేయాలి, రజస్సు వాడితో స్నేహం చేస్తే వాడు పని చేస్తున్నప్పుడు, వాడు స్పీడ్గా ఉన్నప్పుడు నా బద్ధకం తగ్గి నేను కూడా అటువైపు ప్రయాణం చేస్తాను. రజస్సు ఉన్నవాడు తమస్సుతోటి కలవకూడదు, రజస్సుతోటి కలవకూడదు. సత్వం వైపు ప్రయాణం చేస్తే
సత్వగుణం ఉన్న వాళ్ళతో స్నేహాలు చేస్తే, లేకపోతే అటువంటి సరౌండింగ్స్ని మనం ఏర్పాటు చేసుకుంటే అప్పుడు ఏమవుతుంది, వీడు రజస్ తగ్గి కొంత సత్వం వైపు ప్రయాణం చేస్తాడు. పరిసరాల ప్రభావం చాలా చూపిస్తుందండి. మీరు పిల్లల్ని చూస్తే ఆల్రెడీ వాడి గుణము సంస్కారం దాంతోటే వస్తాడు. తల్లిదండ్రులు ఏ గుణాలతో ఉన్నారో ఆ గుణాలతో వాడికి ఇంకొంచెం ఆజ్యం అవుతుంది. లేదు, తల్లిదండ్రులు సరిగ్గా బాగానే ఉన్నారు, పిల్లవాడు మన దగ్గర చాలా బుద్ధిమంతుల్లా ఉంటాడు, మీరు హాస్టల్కి వెళ్ళాక మా వాడు చెడిపోయాడు అని చెప్తారు. హాస్టల్కి వెళ్ళాక ఎందుకు చెడిపోయాడండి? వాడు చూన్ చేసుకున్నాడు వాడికి కావలసిన గుణాలతో స్నేహాలు, అందుకని హాస్టల్లో చెడిపోడండి. మా దగ్గర చాలా బాగున్నాడండి, హాస్టల్కి వెళ్ళాక చెడిపోయాడు. మా దగ్గర అణుచుకునేనా ఉండాలి, లేదా అటువంటి గుణాలున్న వాళ్ళతో వాడు స్నేహాలు చేసి ఇంకొంచెం రేజ్ అయ్యి పాడవుతారు. కాబట్టి తప్పనిసరిగా గుణాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. అయితే అమ్మా ఈ గుణాలు అన్నారు, ఇప్పుడు స్నేహం అంటే బయట నుంచి, ఇప్పుడు కొంతమంది భార్యాభర్తల్లోనే ఇద్దరు తమో గుణం వాళ్ళైతే ఎట్లా ఉంటుంది? ఆ ఇంట్లోకి ఎవరు వెళ్ళక్కర్లేదండి. ఈ ఇద్దరు రజోగుణం వాళ్ళైతే ఎలా ఉంటుంది? ఇద్దరు సత్వగుణం వాళ్ళైతే ఎలా ఉంటుంది? లేదా ఎవరెవరు కలిసి ఉంటే భార్యాభర్తల్లో ఎవరు ఏ గుణం కలిసి ఉంటే బాగుంటుంది? ఇద్దరు తమో గుణం ఉంటే కనుక నువ్వు చెయ్యి అంటే నువ్వు చెయ్యి అంటారు. ఎవరైనా మూడో వ్యక్తి వస్తే వాళ్ళు ఏమైనా వండి పెడితే మనం కూడా తిందామని చూస్తారు. చాలా కష్టం. అటువంటి వాళ్ళ ఇంటికి వెళితే మనం ఎక్కువ రోజులు ఉండలేమండి. ఇల్లంతా గబ్బుకంపు వస్తూ ఉంటుంది. మీరు ఆల్రెడీ కొంచెం శుభ్రమై రజోగుణం అయితే మన చేతే పని చేయించేస్తారు మొత్తం టోటల్గా. మీకు భోజనం ఉండదు, అప్పుడు మీరే వండి పెట్టాల్సి ఉంటుంది. అందరం కలిసి తినొచ్చు. ఓకే, ఆ ఫెసిలిటీ ఉంటుంది, తప్పనిసరిగా ఆ ఫెసిలిటీ ఉంటుంది. ఒకటి, ఇద్దరు రజస్ అయితే వాళ్ళిద్దరు కొట్టుకుంటూ ఉంటారు. ఎందుకంటే నేను గొప్ప అంటే నేను గొప్ప అని. అప్పుడు కూడా మీరు ఉండలేరు ఆ ఇంట్లో, అస్సలు ఉండలేరు. చాలా కష్టమైపోతూ ఉంటుంది. వాళ్ళు అన్నీ చాలా బాగా చూస్తారు. రజస్ ఉన్న వాళ్ళు చాలా భావోద్వేగం ఎక్కువగా ఉంటుందండి. ఎవరైనా వస్తే మీకు అక్కర్లేనివి కూడా పెట్టేస్తారు, మీకు అక్కర్లేనివన్నీ కూడా ఏర్పాటు చేస్తారు. మనం తట్టుకోలేము. వాళ్ళ ప్రేమను మీరు భరాయించలేనంతగా చాలా దారుణమైన పరిస్థితిలో ఉంటుంది అక్కడ. కాబట్టి అది కూడా కష్టం అండి. ఒక తమస్సు ఒక రజస్సు కలిస్తే మీరు వారైనా అవుతారు, వారు వీరైనా అవుతారు. పెద్ద ఇబ్బంది ఉండదు. ఎందుకనంటే తమస్సు ఉన్న వాళ్ళు ఈ రజస్సు ఉన్న వాళ్ళు పని చేసి పెట్టేస్తారు కాబట్టి డౌన్ అయిపోయి ఉంటారు. రజస్సు ఉన్న వాళ్ళకే కష్టం. భర్త లేకపోతే భార్య తమస్సు ఉంటే ఇంకా అడ్జస్ట్ అయిపోయి పాపం వాళ్ళు భరించాల్సిందే. ఒక రజస్సు ఒక సత్వగుణం కలిస్తే ఆ ఇల్లు బాగానే ఉంటుందండి. ఎందుకంటే రజస్తో వాళ్ళు అన్నీ చేస్తారు. ఒకవేళ వాళ్ళు స్పీడ్ అయిపోయి ఏమైనా చేసినవన్నీ సత్వంలో ఉన్నవాళ్ళు సమర్థిస్తూ సమానంగా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటారు. మీరు జాతకాలు చెప్తారు కాబట్టి జాతకంలో చూడాల్సింది ఇవే. అభిమానేసి చక్రాలు వేసి మీరు ఏదో చెప్తే వాళ్ళ పెళ్ళిళ్ళు తెలుసు, అందుకని వాళ్ళ పెళ్ళిళ్ళు సక్సెస్ అవ్వవు. జాతకంలో మనం చూడాల్సింది తమస్స రజస్స సత్వమా చూసి మీరు కరెక్ట్గా జాతకం చెప్పారనుకోండి హ్యాపీగా ఉంటారు. తర్వాత వాళ్ళకి పిల్లలు పుడితే మీ పేరు పెట్టుకుంటారు. చక్కగా చెప్పారు కాబట్టి సక్సెస్ అయిందని చెప్పి. కాబట్టి తప్పనిసరిగా చూడండి, గుణము చాలా కష్టం అండి. మనిషి మంచివాడే, గుణము చెడ్డదని చెప్తారు. సో మనిషికి అంటే లోపల నాకు చాలా మంచి ఉందండి, కానీ నా గుణము అడ్డుపడుతూ ఉంటుంది. అటువంటి వాళ్ళు సాధనలోకి వస్తే చాలా తొందరగా మారుతారు. ఇబ్బంది ఏమీ లేదండి. కాబట్టి తప్పనిసరిగా సాధనలోకి రాకపోతే తెలియకపోతే మన పెద్దలు అందుకే ఏం చేశారంటే తమస్సుకి తగ్గ పూజలు, రజస్సుకి తగ్గవి, సత్వానికి తగ్గవి అన్ని సాధనలు మనకి ఇచ్చేసారు, తప్పనిసరిగా ఇచ్చేసారు. తమస్సులో ఉన్నవాడికి ధ్యానం నచ్చుతుంది. ఎందుకు? కూర్చొని నిద్రపోవచ్చు. చాలా బాగా నచ్చుతుంది ధ్యానం. లోకంలో చాలా వరకు తమస్సు ఉన్న వాళ్ళందరూ మిగతా పూజలు లేకపోతే జపాలు పక్కన పాడేసి అర్జెంటుగా ధ్యానానికి వచ్చేస్తారు. ఎందుకు వచ్చేస్తారనంటే హాయిగా ఏ పని చేయక్కర్లేదు, ఏమీ బజార్ నుంచి ఒక సరుకు తెచ్చి పూజ చేయక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు,
కళ్ళు మూసు కూర్చుని, ఇంకా ఆ గురువు ఈడు అభివృద్ధి చెందలేదని ఏమన్నా కూర్చోబెడుతుంటే నాకు లోపల అది కనపడుతుంది ఇది కనపడుతుంది అని చెప్తాడు. నిద్రపోయినప్పుడు మన మనస్సు ఊహ బోల్డ్ కనిపిస్తుంది. ఒక్క క్షణం ధ్యానంలో ఎలర్ట్గా ఎరుక్కుగా లేకపోయినా రెప్ప పడిన ఒక హాయి వస్తుంది చూడండి. మనకి నిద్రపోతే హాయి వస్తుంది కదా, ఆ హాయి ధ్యానంలో వచ్చింది అనుకుంటాడు. మరుక్షణం లెగుస్తాడు, కానీ ధ్యానంలో చాలా బాగుంది అంటాడు. వాడు నడవడికని బట్టి వీడు ధ్యానం చేస్తున్నాడా చేయట్లేదా అర్థమైపోతుంది మనకి. కూర్చుంటేనే అర్థమైపోతుంది, నిటారుగా ఉండలేడు కాబట్టి వెళ్ళిపోయాడు అంటేనే వాడు తమస్సు ఆల్రెడీ తమస్సులోకి వెళ్ళిపోయాడని అర్థము. కాబట్టి మన పెద్దలు ఏర్పాటు చేశారు గుణాన్ని బట్టి కులం పెట్టారు, గుణాన్ని బట్టి మన పూజా విధానం పెట్టారు, అన్నీ గుణాన్ని బట్టే చేశారండి. రజస్సు వాడు 21 రకాల పూలతో 30 రకాల పూలతో పూజలు చేయడం అనేది వాళ్ళు చేస్తుంటారు. అంటే ఎక్కువ అలంకరణ. అంటే గుణాన్ని బట్టే దేవతలు కూడా అండి, దేవుళ్ళు కూడా సెలెక్ట్ చేసుకుంటాడు. రజస్సు ఉన్న వాళ్ళు మీరు బాగా శక్తి ఉపాసనలు, లేకపోతే ఇంకా ఉద్రేకం వచ్చే ఉపాసనలు, వీటన్నింటినీ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. సో సాఫ్ట్గా సత్వగుణం ఉన్న వాళ్ళు జాగ్రత్తగా శ్రీరాముణ్ణి ఇంకేమొద్దు దండం పెట్టుకుని హాయిగా ప్రశాంతంగా ఉండడానికి చిన్న సగుణ మంత్రాలని ఇలా తీసుకుంటూ ఉంటారు. రజస్సు ఉన్నవాడికి మీరు మంత్రం ఇవ్వాలి అని అంటే వాడికి అష్టాక్షరి పంచాక్షరి అవన్నీ నచ్చుతాయండి మంచి రేజస్తో. కానీ రజస్సు ఉన్న వాళ్ళే మీకు ఏదైనా చేయగలుగుతారు, తమస్సు ఉన్నవాడు చేయలేడండి. సమస్సు ఉన్నవాడు అలా రాడు బయట, సత్వం ఉన్నవాడు మనకెందుకులే అనుకుంటాడు. ఏదన్నా చేస్తే రజస్సు ఉన్న వాళ్ళే చేయగలుగుతారు, అగ్రెసివ్ గా పట్టుదలగా సమాజాన్ని నడిపిస్తుంది రజస్సే. అంతే అండి, పట్టుదలగా పట్టుకోగలుగుతారు. ఎవరికైనా ఏదైనా చేయాలనే తాపత్రయం ఉంటుంది. అలాగే కోపం కూడా అంతే స్పీడ్గా వస్తుంది, వెంటనే వచ్చేసి వెంటనే పక్కకు కూడా వెళ్ళిపోతాడు. కానీ సరిగ్గా మలచగలిగితే కనుక రజస్సు ఉన్న వాళ్ళే సాధనలో బాగా కొంచెం స్పీడ్గా వెళ్ళగలుగుతారు, సక్సెస్ అవ్వగలుగుతారండి. అంటే వాడు సత్వానికి వస్తాడు, రాకుండా ఎవరు. ఈ 3 దాటి గుణాతీత స్థితికి వెళ్ళకుండా వాడు ఏ సాధనలో ముందుకు వెళ్ళాడు. సింపుల్ నిర్గుణ స్థితికి రాకుండా వాడు మోక్ష సాధన వైపు వెళ్ళలేడు. అయితే అమ్మ ఇప్పుడు ఇంద్రియ నిగ్రహం గురించి చెప్తున్నాం, ఇన్ని చెబుతున్నాం. ఇప్పుడు సెల్ ఫోన్ని టీవీలని నిగ్రహించుకోవడం ఎలా? క్వశ్చన్ అసలు మేము చెప్పిన అనవసరం అండి, ఎందుకంటే ఎవరిని ఆపలేము కదా. ఆడవాళ్ళు సీరియల్ని నిగ్రహించుకోవడం లేదు. నాకు మొన్న జరిగిన ఒక సంఘటన చూస్తే, ఒక ఆవిడ వచ్చింది నా దగ్గరికి జాతకం చెప్పించుకొని ఏడ్చుకుంటూ వచ్చింది. వాళ్ళ అమ్మాయి ఉందంట, 8 ఏళ్ళ పాప. అమ్మ నిన్నెప్పుడు నేను చంపేయాలి అన్నది. నేనెప్పుడు చంపితే నువ్వు చచ్చిపోతావనే ఏదో ఇట్లా అడిగిందండి. ఎందుకు అడిగిందని ఇట్లా అడిగింది సార్, ఏం గ్రహం పట్టిందో మా అమ్మాయికి జాతకం తీసుకొని వచ్చింది. నేను మొత్తం స్టడీ చేస్తాను, జాతకంలో ఏం కనపడతాను నాకు. అమ్మ నువ్వు రోజు ఏం చేస్తుంటావు అన్న. కరెక్ట్గా అమ్మాయికి 8 గంటలకు భోజనం పెడుతుంది. ఏదో ఒక సీరియల్ ఉంది, ఆమె ఏదో లాంగ్వేజ్ చెప్పింది. దాంట్లో తల్లి కూతురు ఏదో సంథింగ్ పోర్తో కూతురు తల్లిని విమర్శిస్తూ ఎప్పుడు చంపాలి అనేది ఆ సీరియల్. అది ఈమె పుట్టినప్పటి నుంచి చూస్తూ ఉంది. 8 ఏళ్ళుగా సీరియల్ అయిపోలేదు, రోజు అదే టయానికి అన్నం పెడుతుంది. సో అది తిన్న పాప అంటే కూతురు చంపుతుందా చంపదా అని ఇక్కడ ముద్ద వెళ్తుంది. అక్కడ ఏమవుతుంది, దీంట్లో పెట్టే తల్లి చేతి ఎనర్జీ చంపేదో చంపద్దో, తిన్న కూతురు అదేమైపోయింది. రోడ్స్ లో ఈమెను ఎప్పుడు చంపాలి అని అడిగింది. అది 8 ఏళ్ళ పాప కాబట్టి ఎప్పుడు చంపాలని. అదే కొద్ది పెద్దదైతే ఎప్పుడు చంపుతుందో తెలియదు కదా. సో ఇట్లాంటి పరిస్థితి ఈరోజు టీవీల్లో ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి. మనం ఉద్వేగం అంటే ఇప్పుడు పెద్ద పెద్ద షోస్ పెడుతున్నారు, ఉద్వేగాన్ని కలిగిస్తున్నారు. వాడు వీడిని అంటున్నాడు ఏదో షో. ఇప్పుడు చూడండి మనకి బిగ్ బాస్ కానీ చూసినప్పుడు అక్కడ ఉద్వేగాన్ని పెంచడం, ఎమోషన్ని పెంచడమే కానీ సత్వగుణాన్ని పెంచే పరిస్థితే లేదు. అంటే ఒకటండి, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ అంటే ఎంటర్టైన్మెంట్కి అలవాటు పడిపోయి ఉన్నారు. వాళ్ళు కూడా ఏం చేయగలుగుతారు, ఏదో ఒకలా ప్రేక్షకుల్ని ఎంటర్టైన్మెంట్ చేసి, అంటే
కాన్సెప్టే ఎంటర్టైన్మెంట్ వచ్చేసింది. ఉమ్. అంటే ఏం చెప్తారు, వాడు ఆల్రెడీ బాధల్లో ఉన్నాడు కాబట్టి కాసేపు రిలాక్స్ అవ్వడానికి ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ కింద అలవాటు పడిపోయి ఉన్నారు. కాబట్టి వాళ్ళు తీసేవాళ్ళు కానీ చేసేవాళ్ళు కానీ మేము ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాము అనే ఎంటర్టైన్మెంట్ వల్ల నష్టం లేదమ్మా. ఎమోషన్ మరి గేమ్ తప్పదండి, అందులో వచ్చేస్తుంది. అయితే ప్రేక్షకులకు తెలియాలి. ఇప్పుడు తీసేవాళ్ళు చేసేవాళ్ళు అని మనం అనడానికి లేదు. మీరు చూస్తున్నారు కాబట్టి మేము తీస్తున్నాం అనే కాన్సెప్ట్ ఇదంతా కూడా. ప్రేక్షకులు నీకు కావాలా వద్దా, అసలు నువ్వు దీని ద్వారా నీ మనస్సు ఎంత వేగం అవుతోంది, దీని ద్వారా ఎంత అనారోగ్యం వస్తుంది, ఇంటి వాతావరణం ఎంత చెడుతోంది అనేది అసలు మనకి ఆలోచన లేకపోతే, ఇప్పుడు నేను చూడకపోతే వాళ్ళేం కొట్టేయరు కదండి, నా ఇష్టం, అది నా స్వేచ్ఛ. కానీ జనులు ఆ అవేర్నెస్ కావాలి. మీరు చెప్తున్నారు సెల్ ఫోన్ ఇప్పుడు వదలరండి, ఇంకో 3-4 సంవత్సరాలు పోయిన తర్వాత డిజార్డర్స్ వస్తాయి సెల్ ఫోన్ నుంచి. ఇప్పటికే స్టార్ట్ అయినాయి. సైకోసోమాటికా జబ్బులన్నీ భారతదేశంలో ఇదివరకు లేవండి. ఎందుకంటే మన సంస్కృతి, మన సాంప్రదాయంలో మన పెద్దలు ఇన్నర్ సైన్స్ని కనిపెట్టారు కాబట్టి, వాళ్ళు పెట్టిన విధానంలో మనం నడిచాం కాబట్టి మనకి అటువంటి జబ్బులు లేవు. ఏదైనా ఉండి వాడు డిజార్లో ఒక పిచ్చివాడైతే ఎక్కడో రేరు 100 మందిలో ఒకడు ఉండేవాడు, లేకపోతే 1000 మందిలో ఒకడు ఉండేవాడు ఊరికి. ఇప్పుడు 100 మందిలో 70 మంది సైకోసోమాటికా జబ్బులతోటే ఉంటున్నారు. 100% వచ్చేస్తాయి. లేకపోతే ఇంతంత గొడవలు ఎందుకు అవుతున్నాయండి ఇంట్లో? అందరు ఒకళ్ళ మీద ఒకళ్ళ పెత్తనం, ఒకళ్ళ మీద ఒకళ్ళ అధికారం, వాళ్ళిద్దరూ కలిసి ఆ పిల్లలు వాళ్ళ అంతకంటే పెత్తనం. ఒక ఇల్లు అంటే ఉన్నది 4 లేకపోతే 3, ఆ 3 కూడా ఆ ఇల్లు నరకం కింద ఉండే కదండి, అటు ఇటు టూర్లు పరిగెట్టాల్సి వస్తుంది. అంటే గృహము దేవాలయం అని చెప్పారు. ఎవరిళ్ళు దేవాలయాల్లో ఉన్నాయి. మీరు ఎవరింటికి వెళ్ళండి, ఆ సౌండ్లు, ఆ సీరియళ్ళు, లేకపోతే ఆ సెల్ ఫోన్ మోతలు, వాటితోటే ఆ ఇల్లంతా నిండిపోయి నెగిటివ్ ఎనర్జీతో నిండిపోయి ఉంటుంది. ఆ ఇంట్లో ఉన్న పిల్లలు ఏం రిసీవ్ చేసుకోవాలి? రేపొద్దుటి తల్లిదండ్రులను కూడా మనం మన పెద్దల్ని, అంటే మా తరం కానీ మీ తరం కానీ పెద్దల్ని ఎవరిని ఎదిరించి ఎప్పుడు మనం వాళ్ళ మాటగా అడ్డు చెప్పిన పరిస్థితి ఉండదు, లేదు. ఇప్పుడు జనరేషన్, మీ నెక్స్ట్ జనరేషన్ ఎంత దారుణంగా ఉంది. మా ముందైతే అసలు లేదండి, మా తర్వాత మీ తర్వాత మీ తర్వాత ఇలా చూసుకున్నాం అనుకోండి. మా నాన్న ముందర మాట్లాడడానికి నాకు 25-26 ఏళ్ళు వచ్చేస్తుంది విషయం కూడా. అది కూడా ఎప్పుడైనా కానీ విషయం ఏదైనా కమ్యూనికేట్ చేయాలంటే మహా అయితే 2 నిమిషాలు 3 నిమిషాలు. ఏదన్నా ఇప్పటికైనా అమ్మతో పోయి చెప్పడమే కానీ అంతే. ఆ రెస్పెక్ట్ మనకి, ఆ రెస్పెక్ట్ అంటే ఆ వాల్యూస్ ఉన్నాయండి. ఆ వాల్యూస్ మన పెద్దలు మనకి ఇచ్చారు, మనం మన పిల్లలకి ఇవ్వలేదు, మన నెక్స్ట్ జనరేషన్ నుంచి ఇవ్వట్లేదు, అన్నీ అమర్చి ఇవ్వడం తప్పించి. కాబట్టి ఈ సెల్ ఫోన్ నుంచి వచ్చే జబ్బులు డాక్టర్స్ చెప్తున్నారు, మనం వినట్లేదు. డైరెక్ట్గా ప్రతి ఒక్కళ్ళకి ఈ మధ్యకాలంలో ఓల్డేజ్ వచ్చి 90 years దాటిన తర్వాత పక్షవాతం వచ్చేదండి. ఇప్పుడు అలా కాదు, బ్రెయిన్ కట్ అయ్యి బ్లడ్ క్లాట్ అవ్వడం అనేది ప్రతి ఒక్కళ్ళకి చూస్తున్నాం. సాఫ్ట్వేర్ జాబుల్లో పిల్లలందరికీ ఎక్కడో చోట ఫేస్ మీద పక్షవాతం వస్తుంది. అది కారణం ఓన్లీ సెల్ ఫోన్ అండి. 377 రోగాలు స్ట్రెస్కి వస్తున్నాయని చెప్తూ ఉంటే సెల్ ఫోన్ నుంచి ఆ 377లో మినిమం 300 రోగాలు వస్తున్నాయని చెప్తున్నారు. ఇది వరల్డ్ వైజ్ రీసెర్చ్ చేసి చెప్పేశారు. చెప్పినా కూడా మనం పాటించలేకపోతున్నామంటే మనస్సు ఆ సెల్ ఫోన్కి తగులుకుని ఉంది అని మనం గుర్తిస్తే తెలుస్తుంది. దానికి తగులుకుని ఉంది అంటే మన మనస్సుని సెల్ ఫోన్కి తాకట్టు పెట్టబడి ఉంచాము. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వాడుతున్నామండి అంటే మనం ఎంత స్మార్ట్గా ఉండాలి? దానికి బందీ అవ్వాలా, స్మార్ట్గా ఉండాలా? సో కాబట్టి నువ్వు అది వాడితే గొప్ప కాదు, నువ్వు ఎంత స్మార్ట్గా అవసరానికి వాడి పక్కన పెట్టేయగలుగుతున్నావు అన్నప్పుడు. అట్లీస్ట్ మీరు ముందు దాంట్లో క్వశ్చన్లో భూమికి అన్నారు, ఇది ఎంత పొల్యూషన్ అంటే నైట్ ఒక ఇంట్లో ఇదివరకు ఒకటి ఉండేది, ఇప్పుడు ఒక ఇంట్లో ఎంతమంది ఉన్నారో అన్ని సెల్ ఫోన్లు లేకపోతే డబల్ ఉంటాయండి. అది కట్టేసి పడుకున్నా మీరు ఈ ప్రకృతికి సేవ చేసినట్టే లెక్క. అట్లీస్ట్ నువ్వు పడుకున్నప్పుడు కట్టేయడానికి ఏమైందండి? నైట్ అయినా కట్టేసి పడుకుంటే
ఆ ఇంట్లో ఎన్నో రోగాలు తగ్గిపోతాయండి. సో అలా కూడా చేయకుండా కనీసం ఇంట్లో వాళ్ళ ఆరోగ్యం కోసమైనా మనం సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయలేకపోతున్నాము అని అంటే, దిండు కింద పెట్టుకునే వాళ్ళు చాలా మంది దిండు కింద పెట్టుకుంటాడు, హార్ట్కి జేబులో పెట్టుకుంటాడు, హార్ట్ ఎప్పుడో ఫెయిల్యూర్ అవుతుంది. సో ఈ సంపాదించిన డబ్బులన్నీ డాక్టర్ చుట్టూ పోస్తాడు, లేకపోతే భయంతో బెంగతో చచ్చిపోతాడు. ఎటువంటి జన్మలు ఎత్తుతారు భయంతో బెంగతో చచ్చిపోతే? కాబట్టి దయచేసి మీరు అడిగారు కాబట్టి అట్లీస్ట్ సెల్ ఫోన్ పగల కట్టమంటే ఎవరు కట్టరు కాబట్టి, మీ మాట నా మాట ఎవరు లెక్క చేయరు కాబట్టి, కనీసం రాత్రి అయినా సరే ఇంట్లో వాళ్ళ ఆరోగ్యము కోసమైనా సరే ఎవరికి వాళ్ళు సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి మార్నింగ్ లేవగానే ఆన్ చేసుకుంటే సరిపోతుంది. కొంతవరకు కూడా మీరు ఆ మనస్సుని కంట్రోల్ చేయవచ్చు. అయితే అమ్మ, ఇప్పుడు ఇంద్రియ నిగ్రహం అన్నాం, ఆత్మ అన్నాం, అన్నీ మాట్లాడాము. అయితే మన మనస్సే బంధానికి కారణమన్నారు, మోక్షానికి కారణమన్నారు. ఆ మోక్షానికి బంధానికి ఈ రెండింటికి మనస్సు ఎలా కారణమవుతుంది అనే విషయాన్ని ఒకసారి. మనస్సు వారధి అండి. వారధి అంటే ఇప్పుడు మీరు ఒక వంతెన, మీరు నదికి ఇటువైపు ఉన్నారు లేకపోతే అటువైపుకి వెళ్ళాలి అన్నప్పుడు ఈ వంతెన దాటుతారు కదండి. ఇక్కడ బాహ్యము అంటే శరీర ధ్యాస, ఆంతరం అంటే నా వైపుకి నేను ప్రయాణము, నా స్వరూపము, లేకపోతే లోపల ఆనందము, దైవము, ఆత్మ, మీరు ఏం పేర్లు పెట్టుకున్నావన్నీ పేర్లే తప్పించి ఒకటే మీనింగ్. వారధి మనస్సు అన్నప్పుడు మనస్సు చూడండి, మీరు ఇటు తిప్పితే అంటే లోపలికి తిప్పితే లోపల రమించటం మొదలు పెడుతుంది, అటు తిప్పితే బయట రమించటం మొదలు పెడుతుంది. మీకు జ్ఞానం ఎందుకు ఇచ్చాడు భగవంతుడు? మిగతా ప్రాణులేట్లకి ఆ జ్ఞానం లేదు. మనకి జ్ఞానం ఎందుకు ఇచ్చాడు అని అంటే, నువ్వు ఎటు ప్రయాణం చేయాలో స్వేచ్ఛ, జ్ఞానము రెండు ఇచ్చాడు మనకు భగవంతుడు. మనస్సు వారధి. ఇప్పుడు అదే మీరు బయట ప్రపంచంలో అన్నీ చూసేసి తిరిగేసి ఎంజాయ్ చేయాలని చెప్పో, లేకపోతే డబ్బు సంపాదించాలనో ఎన్నో పరుగులు పెట్టి మీరు అన్నీ చేసి ఒకసారి విసుగు వచ్చి లేకపోతే విచారణ వచ్చి నాకు ఇవన్నీ వద్దు అనుకుని మీరు మళ్ళీ ధ్యానమో లేకపోతే పూజయో లేకపోతే ఎవరో గురువునో ఆశ్రయించో లేకపోతే ఏదో చేసో మీరు మళ్ళీ వెనక్కి రావడానికి మొదలుపెట్టినప్పుడు ఈ మనస్సు కొద్ది రోజులు ఇబ్బంది పెట్టచ్చు, కానీ మళ్ళీ మీరు హాయిని పొందుతున్నారు. లేదా ఇంకో పెద్ద ఉదాహరణ ఏమిటంటే, మీరు పగలంతా కూడా మనస్సుతో బోల్డ్ విషయాలు తెలుసుకుని రిసీవ్ చేసుకుని దాన్ని డ్రాప్ చేసినప్పుడు రాత్రి అయ్యేటప్పటికి మీరు అన్నీ డ్రాప్ చేస్తే నిద్ర వస్తుంది మీకు. అంటే అదే మనస్సు హాయిగా డ్రాప్ చేస్తే, అన్నీ డ్రాప్ చేస్తే అంటే ఏ ఆలోచన ఆలోచించకుండా నేను ఇప్పుడు పడుకోవాలి అనే సంకల్పము, చంద్రకిరణాలు ఆ హాయిని ఇచ్చినప్పుడు కదా నిద్రపోతున్నాం మనం. సూర్యకిరణాల కంటే చంద్రకిరణాల యొక్క హాయి తగిలినప్పుడు మనస్సు డ్రాప్ అవుతోంది, ఆటోమేటిక్గా డ్రాప్ అవుతుంది. ఆటోమేటిక్గా డ్రాప్ అవుతుంది కాబట్టి మీరు నిద్రపోతున్నారు. నిద్రపోయినప్పుడు ఇవన్నీ డ్రాప్ చేసినప్పుడు మీకు హాయిగా ఉందా లేదండి? హాయిగా ఉంది. మీకు కల వచ్చింది, భయంకరమైన కల వచ్చింది అంటే నిద్దట్లో కూడా మనస్సు రమించింది. మీరేం చేశారు? ఉలిక్కిపడి లెగుస్తారు, నిద్దట్లో కూడా ఏడుస్తారు, నిద్దట్లో కూడా భయపడతారు, నిద్దట్లో కూడా సంతోషపడతారు, అన్నీ చేస్తారు. అంటే చూడండి, ఈ మనస్సుని ఇప్పుడు మీరు అంటే ఎక్కువగా తిప్పేసే కొలది, ఎక్కువగా అన్ని చోట్లకి ఫోకస్ చేసేసే కొలది అది రాత్రి కూడా విశ్రాంతి తీసుకోదు. అదే మనస్సుని మీరు జాగ్రత్తగా మీ వైపుకి ప్రయాణం చేసినప్పుడు అది బయటికి చూడటానికి కూడా ఇష్టపడదు. జ్ఞానులు మహాత్ముల్ని చూడండి, వాళ్ళకి ఏమీ అవసరం లేదు. కౌపీనవంత కలు భాగ్యవంత అని చెప్పారు. ఒక్క కౌపీనంతో చాలా హాయిగా ఎలా ఉన్నారు. మనం ఎన్నున్నా హ్యాపీగా లేం కదా. ఈ వస్త్రం కాదు ఇంకో వస్త్రం వేసుకుంటాను, లేకపోతే ఇంకోటి ఏదో చేసుకుంటాను, ఇంకో వస్తువు అయినా నాకు హ్యాపీనెస్ రావట్లేదు. కానీ వాళ్ళెందుకు అంత ఆనందంగా ఉన్నారు అన్నప్పుడు వాళ్ళు మనస్సుని వాళ్ళు లోపలికి తీసుకువెళ్ళారు కాబట్టి బయట ఏ విషయాలతో కానీ ఏ దానితో కానీ బంధం లేకుండా దాన్ని లోపల కూర్చోబెట్టారు కాబట్టి సుఖంగా హాయిగా ప్రశాంతంగా బాధ బెంగ భయము లేకుండా జీవితాన్ని నడుపుతున్నారు. మనము అదే మనస్సుని బయటికి తీసుకొచ్చాం కాబట్టి బయట ప్రపంచం వైపు తిప్పుతున్నాం కాబట్టి అది ప్రపంచాన్ని తిరిగి తిరిగి రాత్రి కూడా
ఆ ప్రపంచ వ్యవహారాల్లోనే ఉంటుంది కాబట్టి కళలతో మీరు ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు కళలు తగ్గిపోతాయి. మీరు గమనిస్తే తెలుస్తుంది. డీప్ ధ్యానం చేసినప్పుడు అసలు కళ అంటే ఏంటో మనకు తెలియదు. ఇంకా అలాగే నిద్ర కూడా తగ్గిపోతుంది. నిద్ర కూడా తగ్గిపోతుంది. ఎప్పుడూ ఒక ప్రశాంతమైన స్థితి ఉంటుంది. పండుకోగానే ఒక 20 నిమిషాల్లో డీప్ స్లీప్ వెళ్ళిపోతే హాయి ఉంటుంది. ఒక 4 గంటలు నిద్రపోయినా 5 గంటలు నిద్రపోయినా సరిపోదు అనిపిస్తుంది. అంటే మరి అప్పుడు మనస్సు ఇంకా అన్ని డ్రాప్ చేసి సుషుప్త అవస్థలోకి వెళ్ళిపోతుంది. ఆ ఎనర్జీ వస్తుంది. ఆ సుషుప్తిలో ఒక హాయైన స్థితి వస్తుంది. సరిపోతుంది అప్పుడు. కాబట్టి మహాత్ములందరినీ తీసుకున్నా, ఎవరిని తీసుకున్నా మనకు అర్థమైపోతుంది. మనస్సుని నేను భౌతికం వైపు తిప్పనా, ఆంతరం వైపు తిప్పనా. అది వారధి అంటే అది మీరు ఎటు తిప్పితే అటు తిరిగే ఒక ఇన్స్ట్రుమెంట్. కాబట్టి ఆ ఇన్స్ట్రుమెంట్ అంటే మళ్ళీ లిటరల్గా చూడకూడదు. నేనే దాన్ని నడపాలి. కాబట్టి ఇటు నడిపితే హాయి, అటు నడిపితే బాధ, బెంగ, భయం. మనస్సు అనే దానికి మనం ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామనేది చాలా ఇంపార్టెంట్ అంటారా? అవునండి. ఎందుకంటే గ్రహణ శక్తి ఎక్కువగా ఉంది కాబట్టి, గ్రహించడమే దాని డ్యూటీ. కాబట్టి మీరు దేన్ని ఇస్తున్నారో దాన్ని వెంటనే రిసీవ్ చేసుకోవడము, తిరిగి మరల గుర్తు చేసడమే దాని పని. అంటే బుద్ధిలోకి తోసేస్తుంది కాబట్టి అక్కడి నుంచి మళ్ళీ గుర్తు వస్తుంది. దానికైనా సజ్జన సాంగత్యము అనేది, అలాగే స్వాధ్యాయమైనది. స్వాధ్యాయము సజ్జన సాంగత్యం వల్ల ఏమవుతుంది అని అంటే మనస్సు అదే ఇన్ఫర్మేషన్ తీసుకుని మళ్ళీ మనకి గుర్తు చేస్తుంది. మీరు చిన్న ఉదాహరణ, 7 గంటలకి రోజు నేను కాఫీ తాగుతాను అని మీరు అలవాటు చేశారు. సో ప్రతి పని ఎక్కువసార్లు చేస్తే అది అలవాటు అండి. ఆ అలవాటు కంటిన్యూ చేస్తే అది వాసన. ఎందుకు అంటే ఎక్కువసార్లు మనసుకి మీరు రిపీట్ చేశారు. అది అలవాటై మరలా గుర్తు చేయటం మొదలు పెడుతుంది. ఆ తర్వాత అది బలమైపోయి వాసన అయిపోతుంది. మళ్ళీ దాన్ని సాధన ద్వారా తీయాలి. కాబట్టి ప్రతి పని చేసేటప్పుడు మనం ఎందుకు చేస్తున్నామో తెలియాలి. వేస్ట్ పనులన్నీ చేయకుండా ఉండడమే మంచిది. అలవాటు చేసుకోకపోవడం మంచిది. కాబట్టి ఇప్పుడు ఒక 7 o'clockకి నేను కాఫీ తాగుతాను అని మీరు అలవాటు చేశారు. మీరు మర్చిపోయి బోల్డ్ పనిలో ఉండిపోయారు. కానీ లోపల కాఫీ బోల్డ్ సార్లు గుర్తొస్తుంది. ఇంకా తాగపోతే తలనొప్పి వస్తుంది, లేకపోతే ఏదో అనీజీనెస్ వస్తుంది. ఇవన్నీ లోపల నుంచి మనస్సు చెప్పేవి సిగ్నల్స్ అండి. కాబట్టి ఎప్పుడైతే మనస్సుని మనం కంట్రోల్ చేశామో అదే విషయం. మీరు 7 o'clockకి ధ్యానం అలవాటు చేశారు. మీరు ధ్యానానికి కూర్చోకపోతే కుదురుండదు. తప్పనిసరిగా ధ్యానానికి మనస్సే తీసుకొచ్చేస్తుంది. ఇప్పుడు మనస్సుకి మీరు తిట్టుకోవడానికి లేదు. దాన్ని మీరు ఎలా ట్రైనింగ్ ఇస్తే అలా ట్యూన్ అవుతుంది. అలా ట్యూన్ అయ్యి తప్పనిసరిగా మీరు ఒకవేళ పూజ అలవాటు చేశారు. పూజ చేయకపోతే ఆ రోజు కుదురుండదు, ఏదో అనీజీగా ఉంటుంది. ధ్యానం చేయకపోతే కుదురుండదు, ఏదో అనీజీగా ఉంటుంది. మీరు ఏమి అలవాటు చేస్తున్నారని మీ చేతుల్లో ఉంది. మీరే దాన్ని నడపాలి. స్వాధ్యాయము అలవాటైపోతే ఇప్పటికి నాకు అలవాటైపోయింది. రోజుకి ఎంత లేట్ అయినా 12ంటికి ఇంటికి వెళ్ళినా 20 పేజీలన్నా చదవండి. అది ఒక అంటే అది అలవాటైపోయింది. అంతే. ఏదో ఒక పుస్తకం, ఎంత టూర్లో ఉన్నా, ఎంత షూటింగ్లో ఉన్నా కనీసం ఒక 10 నిమిషాలన్నా 20 పేజీలన్నా చదవకుండా, కొత్త విషయాన్ని తెలుసుకోకుండా పండుకుంటే అది ఉండదు. అప్పుడు ఏమవుతుందంటే ఉదయం నుంచి తెలుసుకున్నవి ఇవన్నీ క్లోజ్ అవుతాయి. అవును. స్వాధ్యాయము సత్సాంగత్యము ఈ రెండు మనస్సుకి ఒక హాయిని ఇస్తాయండి, ఒక ప్రశాంతతని ఇస్తాయి. అంటే రూటు మార్చుతాం మనస్సుని. దేని ద్వారా? స్వాధ్యాయం ద్వారా, సత్సంగం ద్వారా. రూటు మార్చినప్పుడు అది అటు పట్టుకున్నప్పుడు ఒకవేళ మనము ఎప్పుడైనా ఇటు వచ్చేసినా మనస్సు మరల మనకి గుర్తు చేస్తూ ఉంటుంది ఆ వర్డ్స్ని, ఆ మంచి వర్డ్స్ని ఏవైతే ఉన్నవో, మీరు ఏవైతే విన్నారో ఆ వర్డ్స్ దీనికి లింక్ అయి మన పనులకి గుర్తు చేస్తే మనం టక్కుమని మన ఇంద్రియాలు ఆగుతాయి కదా, ఆపుకుంటాం, ఆగుతుందండి. అయితే ఇప్పుడు మనస్సు, బుద్ధి ఉంది. మనస్సు, బుద్ధి, ఆత్మ, వీటిల్లో మనం పర్ఫెక్ట్గా ఉన్నాం, పర్ఫెక్ట్గా చేస్తూ ఉన్నప్పుడు సత్యవంతంగానే జీవిస్తూ ఉన్నాం. ఇక్కడ భౌతికం జీవితంలో చూస్తే సత్యంతో పనిచేసే వాళ్ళకి అవకాశాలు చాలా తక్కువగా, అంటే బయట అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అంటే సత్యం మాట్లాడినా కానీ చాలాసార్లు ఇబ్బందే వస్తుంది.
సత్యంని లౌక్యంగా ఎలా చేసుకోవాలి స్పిరిచువల్ పర్సన్స్? సత్యం మాట్లాడేటప్పుడు సత్యం సూటిగానే ఉంటుంది, కానీ ప్రియంగా మాట్లాడమన్నారు. ప్రియమైన సత్యం అలా ఉండదు. ప్రియంగా మాట్లాడడం అంటే మనము ఆల్రెడీ ప్రేమగా ఉంటే ప్రియంగా మాటలు వస్తాయండి. స్వార్థమో అసూయ ఏదన్నా ఉంటే కనుక అప్రియంగా మాటలు వస్తాయి. నేను సత్యంగా మాట్లాడుతున్నాను, సత్యంగా ఉన్నాను అని చెప్తూ అప్రియంగా వ్యంగ్యంగా మాట్లాడతాం. అది కరెక్ట్ కాదండి. సత్యంగా ఉన్నవాడైతే కనుక అవతలవాడు కంట్రోల్లో ఉంటాడు. మీరు అంటే మనం ఎప్పుడైతే నిజాయితీగా ఉన్నామనుకోండి, అవతల వాళ్ళు దానికి రెస్పెక్ట్ ఉంటుందండి. ఆ వైబ్రేషన్సే వేరుగా ఉంటాయి. అబద్ధాలు ఆడేవాడికి ఎవరండి ఎంత గౌరవిస్తారు చెప్పండి? ఏదో టెంపరీ అవసరాలకి గౌరవిస్తారు తప్పించి, మీరు నిజాయితీగా జీవించే వాళ్ళకి ఆ వెయిట్ ఉంటుంది తప్పనిసరిగా. అంటే ఇక్కడ రెండు చూడాలి సార్. మీరు నిజాయితీగా జీవించినప్పుడు డబ్బు ఉండకపోవచ్చు, కానీ మాటకి వెయిట్ ఉంటుంది, మనిషికి విలువ ఉంటుంది. అలాగే అతని పనులు మాత్రం చాలా ఈజీగా అవుతాయి. అబద్ధంగా ఉన్న వాళ్ళకి డబ్బు ఉంటుంది, మాటకి వెయిట్ ఉండదు, మనిషికి వాల్యూ ఉండదు. ఎదురుగుండా ఆహా సార్ సార్ అన్న వెనకాల తిట్టుకుంటూ ఉంటారు. రేపొద్దుట నీకు అవసరమైనప్పుడు మాత్రము అన్ని పనులు డబ్బుతో అవ్వండి. అప్పుడు అవసరమైనప్పుడు అతని ప్రేమని కోల్పోతాడు. మనమే తెలుసుకోవాల్సి ఉంది. సత్యంగా ప్రియంగా మాట్లాడచ్చు. ప్రియంగా అంటే ప్రేమగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ప్రియంగా మాట వస్తుంది. ఆ ప్రేమ లేకపోతే నేను సత్యంగా ఉన్నాను అనుకుని హార్డ్గా మాట వస్తుంది. అది ఎవరు రిసీవ్ చేసుకోరు. కాబట్టి నిజాయితీగా ఉన్నప్పుడు ధైర్యం ఉంటుంది. అబద్ధంగా ఉన్నప్పుడు వాడికే ధైర్యం కోల్పోతాడు. వాడికే భయం వేసేస్తూ ఉంటుంది. వాడే మళ్ళీ రెండోసారి ఇంకో అబద్ధం, రెండోసారి ఇంకోలాగా చేసేసుకుని కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాడు. అదే సత్యంగా ఉన్నప్పుడు మీరు చూడండి, కదపలేరు మీరు. ఎవరైనా సరే సత్యంగా ఉన్నవాళ్ళు, అది డబ్బు ఉందా డబ్బు లేదే కాదు, మీరు చాలా కూలి వాళ్ళని కానీ ఎవరినైనా తీసుకోండి, కొంతమందిని మీరు ఎక్స్ట్రా ఇస్తానన్నా జాలిపడి వాడు తీసుకోడు. అలాగే ఎంత నిజాయితీగా వాడు పని చేసేసి పర్ఫెక్ట్గా చేసేసి వెళ్ళిపోతాడు, మాట పడడు. అదే అబద్ధంగా ఉన్నవాడు సార్ అని మీ వెనకాలే తిరిగి మిమ్మల్ని మాటల్లో పెట్టి పని అయితే చేయడు, ఎలాగోలా ఎక్స్ట్రా తీసుకుంటాడు. ఈ క్వాలిటీ మనం చూసినప్పుడు, రెండిట్లో మనం చూసినప్పుడు, వీడి ఇబ్బంది వీడిది రెండు మనం చూసినప్పుడు, మనం ఎలా ఉండాలి అని అన్నప్పుడు, సత్యంగా జీవించినప్పుడు మన చుట్టూ మన ప్రకృతి కూడా మనకు సహకరిస్తుంది. ఎందుకంటే ఆ ప్రకృతిలో ఉన్నదే అదే వైబ్రేషన్స్. కాబట్టి నువ్వు విడిగా సత్యనారాయణ వ్రతం చేయక్కర్లేదండి నా ఉద్దేశంలో. సత్యమే నారాయణుడు అని గుర్తిస్తే, ఆ సత్యంగా జీవిస్తే నారాయణుడు ఒళ్ళో మనం ఉంటాం. ఇంకేం కావాలి మీకు? బయట డబ్బు కానీ, బయట లేకపోతే వస్తువులు కానీ, మన ఫ్రేము ఏదైతే ఉందో మనం వేసుకుంటున్న ఫ్రేము అంతా కూడా నారాయణుడి కంటే ఎక్కువ అంటారా? కాబట్టి మిగతా ఫ్రేములన్నీ పేకమేళ్ళలా కూలిపోతాయండి. ఇప్పుడు సత్యహరిశ్చంద్రుని తీసుకోండి ఉదాహరణ. ఇప్పుడు ఎన్ని వేల సంవత్సరాల క్రితం రాజు కదా అతను, ఇప్పుడు వరకు ఎందుకు ఉండిపోయాడంటారు? సత్యంతో జీవించడం. మనం చరిత్రలో మనం ఎలాగ ఉండమండి, కనీసం మన ఫోటో కూడా గోడకు తగిలించరు మీరు చేసుకుంటున్న హాల్టెక్లకి వీటికి. అట్లీస్ట్ మనకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అయినా ఉండాలి కదా ఈ జీవితం. నేను ఇంత ఉత్తమమైన జన్మకు వచ్చాను అని అంటే అట్లీస్ట్ నాకైనా భయము బెంగ లేకుండా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే, నువ్వు నిజాయితీగా ఉన్నప్పుడే వస్తుంది. ఇంకో దాంట్లో రాదండి, ఎట్టి పరిస్థితుల్లో రాదు. చేసే పని, జీవించే జీవితము, ఆ రెండు నిజాయితీగా ఉండే వాడికి ఇంకా అడ్డే ఉండదు, తిరిగే ఉండదు. థ్యాంక్ యూ అమ్మ. చాలా అద్భుతమైన విషయాల్ని, మనస్సు, ఇంద్రియ నిగ్రహం, సత్యం వైపు, ఆత్మ వైపు ఎలా ప్రయాణించాలో చెప్పినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. చాలా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఇప్పటి వరకు అద్భుతమైనటువంటి విషయాలు తెలుసుకుందాం. మళ్ళీ మరొక భాగంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.